హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ ఏంటో అనేసి అనుకుంటూ ఉన్నారా? ఇది ఏంటి కాదండి, మా గట్టుగుడి జాతర ఇలా జరుగుతుందనమాట. ఇది ప్రతి ఏడాది ఇలానే చేస్తారండి. చాలా రంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూపిద్దామనేసి అయితే ఈ వీడియో పెడుతూ ఉన్నానండి. ఇది ఏంటి అంటే పల్లకి రోజు అన్నమాట. పల్లకి ఎప్పుడు వస్తుంది అంటే శ్రీరామనవమి రోజు నాడు ఫస్ట్ తేరు అయితే చేస్తారండి. ఆ రోజు పరస అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు నుండి పున్నమి ఎప్పుడు వస్తుందో ఇంకా ఆ రోజు అయితే ఇలా పల్లక్కి స్టార్ట్ చేస్తారండి. పల్లక్కి అనేది ఇంకా 5 days 6 daysకి వచ్చేలాగా పరస అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇలా పల్లక్కి రోజు అయితే చాలా బాగా చేస్తారండి. మేమైతే నైటు పల్లక్కికి వెళ్దాం అనేసి అయితే రెడీ అయ్యామండి. మేమెంతా ఇలా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వర్షం జోరుగా పడుతూ ఉండింది. ఇంకా మా ఆయన టీ కావాలంటే టీ పెట్టించాను. ఇంకా వర్షం నిలిచిపోయిన తర్వాత ఇలా పరసకైతే వచ్చామండి. ఎంత బాగా రంగురంగులుగా అనిపిస్తూ ఉందో కదండి, చాలా బాగుంది. దేవాలయం పక్కనే ఉన్న కోనేరు పక్కలో అయితే వెంకటరమణ స్వామిని అయితే కలర్ఫుల్గా నిలబెట్టారండి. చాలా బాగుంది. ఇంకా జాయింట్ వీల్ కూడా వచ్చిందండి. ఇంకా పడవ అయితే వచ్చింది, చాలా పెద్ద పడవ. అందులో పిల్లలంతా ఊగుతూ ఉన్నారు. ఇంకా మేము వచ్చి రాగానే ఇక్కడ గాడి అయితే పార్కింగ్ చేద్దామనేసి అయితే ఇక్కడ మా ఆయన ఇక్కడ దించేసి లోపలికి అయితే వెళ్ళారండి. ఇంకా ఎన్ని గాడీలు ఎంతమంది వచ్చారో చూసారా. మేమైతే ఆ రోడ్లో నుంచి ఈ పక్క రోడ్లోకి రావడానికి 1/2 hour పట్టిందండి. అంత జనం అయితే వచ్చారు. ఇటువైపు చూసిన కార్లు గాడీలు జనం అయితే సాధ్యం లేదండి. ఇంకా నడుచుకుంటూ దేవాలయం దగ్గరికి అయితే వెళ్దామనేసి అయితే వెళ్ళాము. ఇక్కడ మా ఆయన మెరవనైతే చేపిద్దామనేసి అయితే టికెట్ రాసుకోవడానికి అయితే వెళ్ళారండి. ఇంకా టికెట్ కూడా నా చేతికి తెచ్చిచ్చారు. ఇంకా ఇక్కడ టికెట్ అయితే మెరవిన్ చేపించడానికి 50 rupees అనమాట. ఇంక వీళ్ళంతా మెరవిన్ చేపించడానికి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మెరవిన్లో ఉన్న వెంకటరమణ స్వామికి అయితే మంగళారతి చేసి ఇక్కడ అందరికీ ఇస్తూ ఉన్నారనమాట. మంగళారతి తీసుకోమని చెప్పేసి ఇంక ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ ఉంటే ఈ అన్న మన సబ్స్క్రైబరు అలాగే మన ఫాలోవరు హాయ్ చెప్తున్నారండి. మీరు కూడా హాయ్ చెప్పండి. ఈ అన్న అయితే మన ప్రతి వీడియోని ఫాలో అవుతారు, అలాగే తప్పకుండా లైక్ అయితే ఇస్తూ ఉంటారండి. ఇంకా ఈ అన్న వచ్చి ఇక్కడ పలకరించారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది, నన్ను కూడా గుర్తుపట్టారు అనేసి. ఇంకా మెరవిన్తో పాటు మేము కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ముందరైతే మెరవిన్ తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మెరవిన్ అంటే ట్రాక్టర్తో తీసుకువెళ్ళారండి. జనాలే మోసుకొని వెళ్తారనమాట దేవుడిని. ఇంకా చాలా దూరమే నడుచుకొని వెళ్ళాలండి. దేవాలయం చుట్టూ వేసుకొని ఇంకా కాస్త చాలా దూరం నడుచుకొని వెళ్ళి ఇక్కడ గుట్టలో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత దేవాలయం దగ్గరికి అయితే తీసుకొస్తారండి. మేము కూడా అక్కడ పూజ చేయించుకొని ఇలా దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. దేవాలయం లోపలికి అయితే వెళ్ళిపోయి మీకు అందరికీ వెంకటరమణ స్వామిని అయితే చూపిద్దాం అనుకున్నామండి. అయితే ఎంత పెద్ద క్యూ ఉందో చూసారు కదా. ఇంకా ఈ క్యూనంతా దాటుకొని లోపలికి వెళ్ళాలి అంటే ఇంకా పొద్దున్న అయిపోతుంది అనమాట. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో చూసారు కదండి క్యూ. ఇంకా అందుకోసమే అక్కడ నించొని దండం పెట్టేసుకొని అయితే బయటకు వచ్చేసామండి. ఇంక ఇక్కడ కోలాట వేయడానికి అయితే సిద్ధమవుతూ ఉన్నారు. ఇంకా మా వారైతే రండి లోపలికి వెళ్ళేసి వద్దామనేసి అయితే పిలుచుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా మహేషి మా వారైతే ముందుగా వెళ్తూ ఉన్నారండి. నేను బాబా ఉషా అయితే వెనక వెళ్తూ ఉన్నాము. ఇంకా మహేషి నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటే ప్రతి బొమ్మ అంగడి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలప్ప అనేసి అయితే అడుగుతూ ఉన్నింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే లోపల ఇంకా అంగళ్ళు ఉన్నాయి రామ్మ అనేసి అయితే పిలుచుకొని వెళ్తూ ఉన్నారండి. ఇంకా చాలా అంగళ్ళు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఎంత చూసినా వెళ్తూనే ఉన్నారు వీళ్ళు. ఇంక ఇక్కడ జాయింట్ వీల్ చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో. జాయింట్ వీల్లో ఎక్కుదామనేసి అయితే నాకు ఆశ అయింది. కానీ అక్కడ వెళ్ళి చూసిన తర్వాత కొంచెం భయం అనిపించి బయటకైతే వచ్చేసానండి. మీకు కూడా చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేసి. ఇంకా మేము అట్లే నడుచుకొని ముందుకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగుండింది. ఇంకా ఇటు సైడ్ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తానండి. ఇక్కడ పక్కలోనే టాటూస్ అయితే వేయించుకుంటూ ఉన్నారండి. టాటూస్ చేయించుకునేది అంత సేఫ్ కాదు అనేసి అయితే నా అభిప్రాయము. ఇంకా రోడ్డు పక్కన టాటూస్ ఎవరైనా వేయించుకుంటే ఇంకా మీద వేయించుకోకండి, అంత సేఫ్ కాదు. దాని నుండి చాలా అనారోగ్యంకి అయితే గురవుతారు. ఇంక చూసారు కదండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో.
ఇంకా రంగురంగులుగా ఉంటే ఇంకా కాసేపు అక్కడే ఉండిపోదామా అనిపించేలాగా ఉన్నాయన్నమాట. ఇంకా మా వారు చిన్నవి తీసుకోమంటే నాకు పెద్దవి తీసి అనేసి అయితే అడిగాను. ఇంకా అయితే మీకు వద్దు పదా అనేసి అయితే అన్నారు. ఇంకా మేము అక్కడ నుండి అయితే వచ్చేసామండి. ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇలా పింగాణి ఐటమ్స్ అనేవి చాలా అంగళ్ళు అయితే వచ్చాయండి. ఒక 4-5 ఉన్నాయన్నమాట. ఇంకా నేను పోయినసారి అయితే తీసుకొచ్చాను కదా, ఇంకా ఉన్నాయిలే అనేసి అయితే తీసుకోలేదు. ఇంకా మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ కావాలనేసి అయితే అడిగారండి. ఇంకా ఐస్ క్రీమ్ కొనిద్దామనేసి అయితే అక్కడికి వెళ్ళాము. ఇంక ఇద్దరికి తలా ఒక్కొక్క చాకోబార్ అయితే తీసిచ్చామన్నమాట. మా యశి ఇక్కడ తీసుకొని వెళ్తూ చూసారా. ఇంకా అక్కడ నుండి అయితే పెద్ద పడవ వచ్చింది అనేసి అయితే చెప్పాను కదా, ఇదేనండి పెద్ద బాతుకోడి పడవ. ఇందులో కూర్చుంటే ఎక్కడికో వెళ్తున్నారు. నాకైతే భయం వేసింది. ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనేసి అయితే చెప్పాను. దాని పక్కన పెద్ద జాయింట్ వీల్ కూడా వచ్చిందండి. ఇంకా అక్కడ నుండి వచ్చేసి ఇక్కడ నిల్చోండాము. మా వారైతే మాకు తెలిసిన ఒక అంగడిలో అయితే పానీపూరి కొనిస్తాను అనేసి అయితే వెళ్ళారు. ఇంకా మా ఆయన అయితే పానీపూరి తీసుకొచ్చి ఇచ్చారండి. ఇంకా మేము అక్కడే తినేసి ఇంకా వెళ్దామనేసి అయితే కాస్త ముందుకు వచ్చి ఇంకా పిల్లలకి ఏదైనా ఇంటికి స్వీట్ ఏదైనా తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ అంగడి దగ్గరికి వస్తే వచ్చామండి. ఇంకా వరుసకు వచ్చిన తర్వాత బరుగులు మిక్చర్ లేకపోతే ఎలా అండి, అందుకే స్వీట్తో పాటు బరుగులు మిక్చర్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదండి, చాలా పెద్దగా ఉన్నది. చాలామంది వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ అంగడి గురించి మీకు ముందే ఒకసారి చెప్పాను. ఇంక ఇందులో అయితే చాలా బాగుంటుందండి స్వీట్ అనేది. ఇంకా వలసకు వస్తే చిన్నప్పుడు ఇలా సునపరాళ్ళు అలాగే చిన్న చిన్న బత్తాసులు అయితే కొనిపించేవాళ్ళు. ఇంకైతే ఇప్పుడు నేనైతే తీసుకోలేదు, కానీ మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఇంకా మా వారికి ఎవరో కనిపిస్తే అక్కడ మాట్లాడుకొని వచ్చాము. ఇంకా పల్లకి అయితే రెడీ చేస్తూ ఉన్నారండి. ఇంకా అక్కడ నుండి కాస్త ముందుకు వచ్చాము. మా పిల్లలు ఇలా బాతుకోడి ట్రైన్లో అయితే వెళ్ళాలి అనేసి అయితే అన్నారు. ఇంకా రంగుల రకం కూడా చాలా పెద్దగానే ఉండింది. ఇంకా ఇలా జారే బండి కూడా ఎక్కాలి అనేసి అయితే అన్నారండి. అయితే వర్షం పడుతూ ఉంది అనేసి అయితే నేనే వద్దనేసాను. ఇంకా ఇక్కడ బాతుకోటి ట్రైన్లో అయితే కూర్చోపెట్టేశారండి. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది, కనిపిస్తుంది కదండి మీకు కూడాను. ఇక్కడైతే ఒక 6 to 7 రౌండ్స్ అయితే వేపించారండి. ఇంకా అక్కడ నుండి వర్షం పడుతుంది అనేసి అయితే త్వరగా అయితే దింపించేయమని చెప్పాను నేను. ఎందుకంటే మా భవిష్యత్తుకి లైట్గా జలుబు అలాగే జ్వరం ఉన్నింది. అందుకోసమే చినుకులు పడుతూ ఉన్నాయి కదా, త్వరగా దింపించేయండి అనేసి అయితే చెప్పాను. ఇంకా మా వారు 6 రౌండ్స్కే దింపించేశారు. ఇంకా వర్షం పడుతుంది అనేసి అయితే మేము ఇలా నడుచుకొని కోనేరు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ కోనేరు దగ్గర కాసేపు కూర్చున్నాము. ఇంకా పటాకీలు కొట్టేది లేటు అనేసి అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడ కూర్చొని మా వారు ఏదైనా తిందాము అంటే మా భవిష్యత్తు చూసారు కదండి, జిలేబీ ప్యాకెట్ ఎత్తుకొని ఇక్కడ ఏం చేస్తూ ఉందో విప్పడానికి అవ్వదు అనేసి అయితే కొరుకుతూ ఉందనమాట. ఇంకా మీరంతా బాగా కనిపిస్తున్నారు వీడియోస్లో, నేను కనిపించలేదు అనేసి అయితే అంటూ ఉన్నారు మా వారు. ఇంకా మీరు నల్ల వెంకటరమణ స్వామి అందుకే కనిపించరు అనేసి అయితే అన్నాను. కాసేపు నవ్వుకున్నామండి. ఇంకా వర్షం అయితే కొంచెం జోరైంది, అందుకోసమే ఇలా దేవాలయంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి సంద అస్సలు లేదండి, అడుగు పెట్టడానికి కూడా సంద లేదు. ఇంకా అక్కడే దేవుణ్ణి అయితే అలంకారం చేస్తూ ఉన్నారండి. అక్కడ పరదా కట్టేసి ఇంకా అక్కడ లోపలైతే అలంకారం చేస్తూ ఉన్నారు అటువైపు. ఇంకా వర్షం నిలిచిపోగానే అందరూ బయటకైతే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా బయటకు వచ్చేసాము. బయటకు చూసేసరికి ఇలా పల్లకి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండిందండి పల్లకి అనేది. ఇంకా మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకా అలాగే వర్షం జోరుగా పడుతూ ఉండగా జనాలు అయితే ఖాళీ అయిపోయారండి. అందరూ ఇంటికైతే వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా మేము కూడా వచ్చేద్దాం అనేసి అయితే అనుకుంటూ ఉన్నాము. ఆ సమయానికైతే ఎలాగో స్టార్ట్ చేశారు. చాలా బాగుంది. చూస్తూ ఉంటే ఇంకా కాసేపు చూస్తూ ఉండిపోదాం అనిపించేలాగా ఉన్నిందనమాట. వర్షమే పడకపోయినంటే జనం అయితే చాలా మంది అయితే ఉండేవారండి. కానీ వర్షం పడుతూ ఉన్నింది కదా, అందుకోసమే ఇక్కడ జనం అనేది చాలా తక్కువ అయిపోయినారు. ఇంకా పల్లకికి సుమారు జనం అయితే వస్తారండి. ఇంకా ఇక్కడ కొద్దిగానే ఉన్నారనమాట. ఇంక ఇలా పల్లకి రెడీ అవ్వగానే పటాసులు అయితే కొట్టేశారు. ఇంక ఎలా కొడుతున్నారు చూసారా. ఈ పటాకీలు చూడడానికి ఎక్కడెక్కడి నుండినో వస్తారనమాట. అంత బాగా పటాకీలు అయితే కొడతారండి. ఇంకా నాకైతే చాలా ఇష్టం. ప్రతి ఏడాది వెళ్తామండి ఇలా పటాకీలు చూడడానికి.
ఇంకా మాకు ఎన్నే పనులుండి పల్లకి రోజైతే కంపల్సరీ వెళ్తామన్నమాట. ఇంకా అలాగే ఈసారి కూడా మా వారు తోడుకు వెళ్ళారండి. ఇంకా మా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మిస్ అయ్యింది లేదు. ఇంకా మిస్ అయింది ఏంటి మా బహుశా డెలివరీ అప్పుడు, మా యశి డెలివరీ అప్పుడు అన్నమాట. ఇంకెప్పుడు నేను ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదండి. అంత బాగుంటుంది, నాకైతే అంత ఇష్టం అన్నమాట పల్లకి రోజు వెళ్ళడానికి. ఇంకా అక్కడ నుండి ఇంటికైతే వెళ్ళిపోదాం అనేసి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి రోడ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి అయితే అనుకున్నాము. అయితే మాలాగే కొంతమంది ఆలోచన చేసి మాకంటే ముందుగానే వచ్చేసారండి. ఇంకా అటు సైడ్ నుండి ఇటు సైడ్కి వచ్చేలోపు 1 అవర్ పైన పట్టింది. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా యశి ఇలా జామెట్రీ బాక్స్ అయితే కొనుక్కుంది. ఇందులో అయితే ఏమేమి వచ్చినాయి చూపిస్తానమ్మా అనేసి అయితే అంది. ఇంకా చూపించు అంటే మా బహుశా ఇదైతే కొనుక్కుందండి. ఇంకా పిల్లలు బొమ్మలు ఏమీ అడగలేదు కానీ ఇవైతే అడిగారు, కొనిచ్చాము. ఇంకా డేలో ఒకసారి వెళ్తాం కదా, అప్పుడు ఏదైనా కావాలంటే కొనిద్దాం అనేసి అయితే ఈ 2 అయితే కొనిచ్చానంటే. యశి దాంట్లో అయితే ఒక జామెట్రీ బాక్సు, ఇంకా అలాగే 2 పెన్సిల్స్, అలాగే క్రయాన్స్ ఒక 8 క్రయాన్స్, ఇంకా ఈ స్కెచ్ అయితే ఇచ్చారండి. ఈ స్కెచ్ ఏంటి అని చూస్తూ ఉంటే ఇలా జామెట్రీ బాక్స్లో ఏదైనా కానీ రాసుకొని వెనకాల ఇచ్చిన ఎరేజర్తో ఎరేజ్ చేస్తే మాత్రం అంతా వెళ్ళిపోతుందండి. ఇంకా నేను ఇక్కడ యశిక అని అయితే రాస్తూ ఉన్నాను అనమాట. ఇంకా యశిక అనేసి అయితే రాస్తున్నావే భవిష్య నన్ను రాయమ్మా అనేసి అయితే అడుగుతూ ఉండింది. వద్దున్నమ్మా ఒక్కటైతే చాలు, ఇప్పటికే 2 o'clock అలా అయిపోతూ ఉంది అనేసి అయితే అన్నాను. సరేలేమ్మా అనేసి అయితే అంది భవిష్య. ఇంకా దాని వెనకాల ఇచ్చిన ఎరేజర్తో ఇలా చెరిపేస్తే వెళ్ళిపోతుందండి క్లీన్గా. ఇంక ఇది మ్యాజిక్ పెన్ అనేసి అయితే చెప్తూ ఉంది మా యశి. ఇంక ఇది యశిదైతే. భవిష్యకి అయితే ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఇంకా అంతలోపలే మా యశి అయితే నావ చూపించు అంటూ ఉంది. 2 పెన్సిల్స్, మ్యాజిక్ స్కెచ్ పెన్ను, ఇంకా అలాగే ఒక ఎరేజరు, ఒక షార్ప్నర్ అయితే ఇచ్చారు. ఇంకా మా భవిష్య అయితే ఆట సామాన్లు అయితే తీసుకుందండి. ఇంకా నేనేం తీసుకున్నాను అనుకుంటూ ఉన్నారా, నేనైతే ఈ చైన్ అయితే ఒకటి తీసుకున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.